నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా, మరోవైపు దాదాపు 6 దశాబ్దాల నాటి చరిత్ర. ఈ రెండింటి మధ్య సాగే ఒక శక్తివంతమైన కథ ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు టారిఫ్ల పేరుతో బెదిరింపులు ఇస్తున్నారు. ఈ బెదిరింపులు మన ఆత్మగౌరవాన్ని తాకాయి. కానీ ఈసారి భారత్ మౌనంగా ఉండలేదు. చరిత్రను సాక్ష్యంగా చూపించి అమెరికాకు ఒక బలమైన సమాధానం ఇచ్చింది. మన భారత సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ తమ ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. అది 1971 నాటి ఒక వార్తా పత్రిక కటింగ్. ఆ పేపర్లో ఒక పతాక శీర్షిక మనందరినీ నివ్వెరపరుస్తుంది. అమెరికా నుంచి పాకిస్తాన్కు $2 బిలియన్ ఆయుధాలు. ఆ పత్రిక కటింగ్ లో 1954 నుంచి 1971 మధ్య అమెరికా పాకిస్తాన్కు దాదాపు $2 బిలియన్ అంటే 1 లక్ష కోట్లు విలువైన ఆయుధాలను సరఫరా చేసిందని స్పష్టంగా ఉంది. ఈ ఒక్క ఫోటో అమెరికా అసలు రూపాన్ని, ఆ రోజుల్లో అది చేసిన ద్రోహాన్ని కళ్ళ ముందుంచింది. దశాబ్దాల పాటు పాకిస్తాన్కు ఆయుధాలను ఇచ్చి భారత్తో యుద్ధానికి ఆజ్యం పోసింది అమెరికానే అని ఈ సాక్ష్యం నిరూపించింది. 1965, 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధాలకు మూలం అమెరికానే అన్న చేదు నిజాన్ని ఈ పత్రిక కటింగ్ బయటపెట్టింది. ఆశ్చర్యకరంగా ట్రంప్ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే భారత్ పై 25% టారిఫ్ విధిస్తానని బెదిరిస్తున్నారు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ కు టారిఫ్లను 29% నుంచి 19%కి తగ్గించారు. ఇది ఒక డబుల్ స్టాండర్డ్ కాదా? ట్రంప్ బెదిరింపులకు భారత్ తన చరిత్రను గుర్తు చేసుకుని ధీటుగా సమాధానమిచ్చింది. మనం రష్యా నుంచి చమురు కొనడం మొదలుపెట్టినప్పుడు అమెరికానే దాన్ని సమర్థించిందని గుర్తు చేసింది. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనడం మానేయమని సలహాలిస్తున్న పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పటికీ రష్యాతో భారీగా వ్యాపారం చేస్తున్నాయని భారత్ గట్టిగా జవాబిచ్చింది. ఈ మొత్తం సంఘటన ఒక విషయాన్ని రుజువు చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసి మన దేశ భద్రతకు ముప్పు కలిగించిన అమెరికా ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తోంది. కానీ భారత్ ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. తన చరిత్రను ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రపంచానికి ఒక గట్టి సందేశాన్ని పంపింది. ఒక దేశం తన ఆత్మగౌరవం, తన గతాన్ని గుర్తు చేసుకుని గర్వంగా ఇచ్చిన సమాధానం ఇది.